తిరుపతి గోవిందరాజ స్వామివారి ఆలయంలో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు దివ్య కవచ సమర్పణతో ఘనంగా ముగిశాయి. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, విశేష అభిషేకాలు, కవచ ప్రతిష్టతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో 3 రోజుల పాటు శాస్త్రోక్తంగా నిర్వహించిన జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు దివ్య కవచ సమర్పణతో వైభవంగా ముగిశాయి. ఉదయం సుప్రభాత సేవ అనంతరం స్వామివారిని మేల్కొల్పి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మంగళ వాయిద్యాల నడుమ పవిత్ర కవచాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆ తర్వాత శతకలశ స్నపనం, మహాశాంతి హోమం వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులను కళ్యాణ మండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనంతో విశేష అభిషేకం చేపట్టి భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తారు. ఆ తర్వాత కవచ ప్రతిష్ట, అక్షతారోహణం కార్యక్రమాలు బ్రహ్మఘోషల మధ్య అత్యంత వైభవంగా జరిగాయి. చివరగా శ్రీ గోవిందరాజస్వామి వారికి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు పవిత్ర కవచాలను సమర్పించి జ్యేష్ఠాభిషేక మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయ నాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామి వారు ఆలయ ప్రధాన వీధుల్లో విహరించి వేలాది మంది భక్తులకు దివ్య దర్శనం కల్పించారు.